హాయ్ ఫ్రెండ్స్, గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా ఒకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్‌ని రిప్రజెంట్ చేస్తున్నా. ఈ విధంగా గ్రాఫ్‌ని రిప్రజెంట్ చేసేకి చాలా కష్టపడుతున్నాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న. ఫస్ట్ పొజిషన్ అండ్ లీస్ట్ పొజిషన్‌లో ఎవరెవరు ఉన్నారో క్లియర్‌గా అయితే డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పొజిషన్‌లో మణికంఠ ఉన్నాడని చెప్పాలి. ఫస్ట్ పొజిషన్‌లో మణికంఠకి సింపతి ఓటింగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన గేమ్ స్ట్రాటజీ మార్చుకోవటం కావచ్చు, ఇవన్నీ వల్ల కొన్ని ఓటింగ్స్ అయితే భారీ ఎత్తుగా వస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆ విధంగా ఫస్ట్ పొజిషన్‌లో మణికంఠ ఉన్నాడని చెప్పాలి. అండ్ సెకండ్, థర్డ్ పొజిషన్స్‌కి వచ్చేవరకే సోనియా, ప్రేరణ అయితే వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరికి మెయిన్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరికి ఓటింగ్స్ ఎక్కువ వస్తానికి మెయిన్ రీజన్ అయితే ఒకటే చెప్పాలి. లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫుటేజ్ అయితే భారీ ఎత్తుగా వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారు. గేమ్‌లో 100% పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో, ఈ విధంగా వీళ్ళిద్దరికి ఓటింగ్స్ అయితే భారీగా వస్తున్నాయని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరు బయట యాక్టర్స్ కావటం అండ్ వీళ్ళకి ఓటింగ్స్ రావటం. సో, ఈ విధంగా భారీ ఎత్తుగా ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్ అని చెప్పేసి ఇప్పటివరకైతే క్లియర్‌గా అర్థమైపోతుంది. లీస్ట్‌లో ఉన్న ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటే అది ముగ్గుర్రా అబ్బాయిలని చెప్పాలి. అయితే అందులో లీస్ట్ వచ్చేవరకి ఆదిత్య ఓం లీస్ట్‌లో ఉన్నాడని చెప్పాలి. ఆదిత్య ఓం గురించి ఒక 2 మినిట్స్ మనం క్లియర్‌గా మాట్లాడుకుంటే ఏంటిది అంటే, నామినేషన్స్‌లో సోనియా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆదిత్య, నువ్వు ఈ వీక్ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నావు. నీ గురించి పెద్ద డిస్కషన్ లేదు. నువ్వు ప్రతి వీక్ ఇదే చెప్తున్నావు. నేను ఈ వీక్ వెళ్ళిపోతాను, ఇక ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతానని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పేసి ఆ విధంగా నామినేషన్లో క్లియర్‌గా తను చెప్పిన మాటని గుర్తు చేయటం అండ్ తన ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అండ్ గేమ్స్‌లో పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం కావచ్చు. సో, అంటే ఏజ్ ఫ్యాక్టర్‌తోని ఆయన సపోర్ట్ చేయలేకపోతుండని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే గేమ్ ఆడుతుండ్రు కానీ ఆయాస పడిపోవడం కావచ్చు, లేకపోతే ఇట్లా. సో, ఇట్లాంటి పర్సన్స్‌ని తొందరగా అంటే ఎక్కువ రోజులైతే ల్యాగ్ చేయలేరు. అయితే ఈసారి 100% ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో, మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. అండ్ వ్యక్తి ప్రకారంగా అంటే ఆయన గురించి మనం థింక్ చేస్తే 100% బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే బెస్ట్ అని చెప్పాలి. అంటే ఏదైనా గొడవలు కావటం, లేకపోతే పృథ్వీరాజ్‌కి సలహాలు ఇవ్వటం కావచ్చు, అంటే గొడవలు మాట్లాడినప్పుడు కంట్రోల్ చేసుకోవడం కోసం కావచ్చు. సో, ఇట్లాంటి ఎన్నో సలహాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆయన గేమ్ టాస్క్‌లో కావచ్చు, లేకపోతే ఇవన్నిట్లో చూసుకుంటే ఆయన ఏజ్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆ విధంగా ఓటింగ్స్ అయితే తక్కువ వస్తున్నాయని చెప్పాలి. అండ్ పృథ్వీరాజ్ కావచ్చు, లేకపోతే నబీల్ కావచ్చు. సో, వీళ్ళిద్దరు కూడా టాస్క్‌లో 100% పెర్ఫార్మెన్స్ ఇస్తారు. 100% పెర్ఫార్మెన్స్ ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర కొంచెం నెగటివిటీ ఏంటిదంటే పృథ్వీరాజ్ దగ్గర వచ్చేవరకి కొంచెం బూతులు మాట్లాడటం, ఆ కోపంలో ఇన్‌స్టంట్‌గా మాట్లాడుతున్నాడని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఆ విధంగా అదొక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది నామినేషన్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం వల్ల కొన్ని ఓటింగ్స్ అయితే తగ్గాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ నబీల్ గురించి వచ్చేవరకి సంచాలక్‌గా ఆయన అంటే షెఫ్‌గా ఆయన అంటే సంచాలక్‌గా ఆయన అన్‌ఫిట్ అయ్యాడని చెప్పేసి నామినేషన్స్ చేయటం జరిగింది ఇక్కడ. సో, ఆ విధంగా నబీల్‌కి కొన్ని ఓటింగ్స్‌లో తగ్గాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. నబీల్ కావచ్చు, లేకపోతే పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళకి ఓటింగ్స్ అనేది పెరుగుతాయి ఇంకా. ఎందుకంటే వీళ్ళు 100% పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క టాస్క్ ద్వారా వీళ్ళు 100% పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ టాస్క్ బాగుంటుంది కాబట్టి సో, వీళ్ళకి ఓటింగ్స్ వస్తాయి అని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ప్రస్తుతం అంటే ఈ రోజున ఈవినింగ్ మనం ఓటింగ్స్ వరకు చూసుకుంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ ఓటింగ్స్ మీకు చూస్తే అందరికీ చాలా దగ్గర ఓటింగ్స్ అయితే క్లియర్‌గా ఉన్నాయని చెప్పాలి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.